ఈరోజు మనం కొత్త ప్రాజెక్ట్ క్రియేషన్స్తో వెళ్తాం కాబట్టి న్యూ ప్రాజెక్ట్ మనం క్లిక్ చేసుకుంటాం. బ్యూటిఫుల్. క్లిక్ చేయగానే లొకేషన్ ఎక్కడ క్రియేట్ అవ్వాలి ఆ ప్రాజెక్ట్ బై డిఫాల్ట్ అండి ఈ సిస్టమ్ యూజర్స్ హరీస్ పైచామ్ ప్రాజెక్ట్స్ అని ఇక్కడ పైథాన్ ప్రాజెక్ట్ అని పాత్ కూడా మనకి ఇస్తుంది. ఈ పర్టికులర్ పార్ట్ని మనం కొత్త ప్రాజెక్ట్ పేరు మీరు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. అయితే టైప్ చేసేటప్పుడు స్పేస్ ఇవ్వటం కానీ నెంబర్లు పెడతాం కానీ ఇలాంటివి చేయకండి. ఎందుకంటే ప్రాజెక్ట్ నేమ్స్, ఫైల్ నేమ్స్, వేరియబుల్ నేమ్స్ ఇవన్నీ కొంత మధ్యలో స్పేస్ ఇస్తే అదొక స్పెషల్ క్యారెక్టర్ కింద రికగ్నైజ్ చెయ్యవన్నమాట. సో వితౌట్ స్పేస్ ఒక ప్రాజెక్ట్ పేరు అనేది మీరు డిజైన్ లైక్ టైప్ చేసి పెట్టుకుని, నేనైతే డిఫాల్ట్ ఇదే ఉంచుతున్నాను, ఏం మార్చట్లేదు. తర్వాత ఇక్కడ ఎన్విరాన్మెంట్, మన పైథాన్ ప్రోగ్రామ్ రాసింది రన్ అవ్వాలి కదా కంప్యూటర్ మిషన్లో, మరి ఎలా రన్ అవుతుందండి? సో అది కంప్యూటర్ లైక్ పైథాన్లో స్పెసిఫిక్గా ఏంటంటే ఈ పైథాన్ ఇంటర్ప్రేటర్ అనేది వర్చువల్ ఎన్విరాన్మెంట్లో పైథాన్ అనే ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి. మనకి ఒక వెబ్ సర్వర్ ఎన్విరాన్మెంట్ లాంటిది మన లోకల్ మిషన్లో VENV అంటారు దాన్ని షార్ట్కట్లో, VENV. సో చూడండి ఇక్కడ వర్చువల్ ENV అంటే ఎన్విరాన్మెంట్, ఇక్కడ ఇచ్చాడు కదా వర్చువల్ ENV ఎన్విరాన్మెంట్. సో న్యూ ఎన్విరాన్మెంట్ ఎందుకంటే ఇదిగోండి, ఇది క్లిక్ చేస్తే PAP ఎన్విరాన్మెంటా, POE పొయిట్రియా, కాండానా, ఈ కాండా అంటే అనకొండా అని అదొక ఎన్విరాన్మెంట్ వేరు. సో ఏ ఎన్విరాన్మెంట్లో మీరు పైథాన్ ప్రాజెక్ట్ని రన్ చేయాలనుకుంటున్నారు, నేను వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేనేం మార్చలేదు. సో లొకేషన్ ఇదిగోండి, ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ కూడా నా ప్రాజెక్ట్లోనే ఇన్సైడ్ VENV అని ఒక ఫోల్డర్లో క్రియేట్ అయిపోద్ది. ఏ కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా ఆ ప్రాజెక్ట్కి సంబంధించి దాంట్లో ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో నాకు దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రాజెక్ట్ని మనం వేరే మిషన్లో పైథాన్ ఉన్న దగ్గర ఈజీగా రన్ చేయొచ్చు, ఈజీగా ఈ సేమ్ డైరెక్టరీ తీసుకెళ్ళిపోయి అట్లా. సో బేస్ ఇంటర్ప్రేటర్ పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు యూజర్స్, హరీస్, హ్యాప్ డేటా, లోకల్, ఇది పాత్. ఈ పాత్లో మనకి python.exe మనం పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు సెట్ పాత్ అని ఒక ఆప్షన్ ఇచ్చాం, మీరు చూసే ఉంటారు. సో అలా సెట్ పాత్ ఎప్పుడైతే మనం సెట్ చేస్తామో ఈ బేస్ ఇంటర్ప్రేటర్ పాత్ కూడా మనకి ఇలా అందుబాటులోకి వచ్చేస్తుంది. ఒకవేళ ఇది లేకపోతే ఇది క్లిక్ చేసి, లేదంటే ఇట్లా బ్రౌజ్ అని ఈ python.exe ఎక్కడుందో ఆ పైథాన్ని మీరు ఇక్కడ సెట్ చేయాలి. మీరు ఆ పాత్ కనుక సెట్ చేసుకునేటప్పుడు క్లిక్స్ డైరెక్ట్గా పెట్టడం కనుక జరిగితే ఇలాంటి ఇష్యూస్ అన్నీ మీరు ఎలిమినేట్ చేసేయచ్చు. ఎంత ఈజీగా అంటే చాలా ఈజీగా. సో ఆ విధంగా అయిన తర్వాత చూడండి ఇక్కడ క్రియేట్ ఏ main.py వెల్కమ్ స్క్రిప్ట్ అంటున్నాడు, ఉంచండి ఒక ఫైల్, నో ప్రాబ్లం. సో జస్ట్ క్లిక్ క్రియేట్. సో కొత్త ప్రాజెక్ట్ అనేది మనకి సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోవడం జరిగింది. అంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేయటం, బేస్ క్రియేట్ చేయటం చాలా ఛాలెంజింగ్ టాస్క్ అండి బిగినర్స్కి నిజంగా. సో ఇంత సింపుల్ స్టెప్స్లో నేను పైథాన్ ప్రాజెక్ట్ని, కొత్త ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడం చూపించాను ఏమండి. తర్వాత ఇక్కడ చూడండి పైథాన్ ప్రాజెక్ట్ ఇక్కడ క్రియేట్ అయింది ఈ పాత్లో. ఒకవేళ మీరు ఆ ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఆ డైరెక్టరీ ఫైల్స్ ఏమున్నాయి చూడాలనుకుంటే ఇదిగోండి సి యూజర్స్ హరీస్ పైథాన్ ప్రాజెక్ట్స్లో ఇక్కడికి వెళ్ళిపోతే సి యూజర్స్ చూడండి, మీరు విండోస్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసుకుని ఈ పాత్ దగ్గరికి వెళ్ళిపోండి. ఏది సి యూజర్స్ ఉంది కదా, సో వేర్ ఈజ్ సి, హియర్ ఈజ్ సి యూజర్స్ హరీస్, నా కంప్యూటర్ సిస్టమ్ పేరు అది పైథాన్ ప్రాజెక్ట్స్. ఇదిగోండి పైథాన్ ప్రాజెక్ట్స్, దాంట్లోపల ఇదిగోండి నేను క్రియేట్ చేసిన ప్రాజెక్టు. ఈ డైరెక్టరీ ఓపెన్ చేసుకుంటే ఇదిగోండి VENV మెయిన్ ఓపెన్ క్రియేట్ అవుతాను కదా, ఆ మెయిన్ ఇది. సో ఈ VENVలో స్క్రిప్ట్లు అంటే మన పైథాన్ ప్రాజెక్ట్ రన్ అవడానికి డిఫాల్ట్ పైథాన్ ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన లైబ్రరీస్, బిల్ట్ ఇన్ లైబ్రరీస్ ఏమున్నాయి అవన్నీ డిఫాల్ట్గా ఏమన్నా ఉంటే అవన్నీ దీంట్లోకి రావడం జరిగింది అంతే. మీకు ఏదన్నా కావాలి సపరేట్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లగిన్స్ అనుకుంటే PIP కమాండ్ యూజ్ చేసి ఎప్పుడైనా కూడా మీరు ఇన్స్టాల్ చేయొచ్చు. సో main.py అంటే ఒక సింపుల్ ఫైల్ మనకి main.py కింద ఒకటి క్రియేట్ అవ్వడం జరిగిందండి, చూసారు కదా ఇక్కడ. సో ఈ main.py ఎప్పుడైతే క్రియేట్ అయిందో ప్రింట్ హాయ్ అని ఒక మెయిన్ మెథడ్ అని సింపుల్గా ఒకటి క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ దీన్ని మనం రన్ చెయ్యాలి అనుకుంటే ఈ పైచామ్ ఐడిలో కొత్త ప్రాజెక్ట్ లెఫ్ట్ సైడ్లోనేమో మీకు ప్రాజెక్ట్ కనపడుద్ది, ఈ main.py దిస్ ఇస్ ద ఫైల్. రన్ చేయాలనుకుంటే ఫైల్ పేరు ఉంది కదా పైన ట్యాబ్ లాగా కనిపిస్తుంది, దానిపైన రైట్ క్లిక్ చేసి రన్ ఎన్విరాన్మెంట్లో మనం రన్ చేయొచ్చు. లెట్ మీ సీ, జస్ట్ రన్ చేయండి ఇక్కడ. వావ్, ఇక్కడ రన్ చేస్తారు కదా,
అదేవిధంగా ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి కూడా రన్ మెయిన్ అని కూడా మనం కంట్రోల్ షిఫ్ట్ F10 కూడా క్లిక్ చేసి కూడా ఈ ఫైల్ని రన్ చేయొచ్చు. చూడండి ఇక్కడ హాయ్ పైచామ్ అని వచ్చేసింది. ఎందుకు వచ్చింది అది హాయ్ పైచామ్ అని? ఇదిగోండి హాయ్ పైచామ్ అనేది ఈ మెథడ్ని కాల్ చేయడం జరిగింది. సో అందుకని హాయ్ పైచామ్ అని ఈ నేమ్. ఇదంతా కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకోవటానికి. సో నేనేం చేస్తానంటే కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేసి హలో వరల్డ్ లాంటిది సింపుల్ ప్రోగ్రామ్ మీకు రాసి చూపించి మనం దాన్ని రన్ చేద్దాం. చాలా కంఫర్టబుల్గా మీకు ఈజీగా అర్థమయ్యే విధానంలో మనం పైథాన్ని స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడ కూడా ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా. సో ఇక్కడ ఈ పైథాన్ ప్రాజెక్ట్ మీద మనం రైట్ క్లిక్ కొట్టి మౌస్తో, నాకు తెలిసి ఇది కలర్ ఉంటుంది కదా, ఈ వ్యూ పార్ట్ గ్రే కలర్ ఇవన్నీ ఇది కూడా మార్చవచ్చు. దానికి మనం ఫైల్లోకి వెళ్ళిపోయి సెట్టింగ్స్ అండి, సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్లో ఎపీరియన్స్ సింపుల్గా లైక్ డైరెక్ట్ దాని మీద ఉంది, ఇక్కడ ఎపీరియన్స్ మీదే ఉంది. థీమ్ పార్క్లో డార్క్ ఉంది కదా, సో ఈ డార్క్ని లైట్ అందాం. అబ్బు ఆసమ్ ఓకే. అండ్ ఇంకొక సెట్టింగ్ డెవలపర్కి బాగా యూజ్ అయ్యే సెట్టింగ్ ఇంకొకటి ఉంది. అదేంటంటే మన మౌజ్తో స్క్రీన్ని మనం అప్ డౌన్ చేసుకోవచ్చు ఎడిటర్ని. అది కూడా ఒక ఆప్షన్ చేసేద్దాం. ఎస్, ఎడిటర్లో జనరల్లో చేంజ్ ఫాంట్ సైజ్ విత్ కంట్రోల్ ప్లస్ మౌస్తో మనం యాక్టివ్ విండోని, యాక్టివ్ ఎడిటర్ ఉంది, ఆల్ ఎడిటర్స్ మీరు చూస్ చేసుకోండి. చెక్ చేసుకుంటే అప్లై చేస్తే ఓకే అయింది. అదేంటో ఆప్షన్ నేను చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నాను చూడండి, ఆ మౌస్ క్లిక్ ఆప్షన్ చూపిస్తాను. పైథాన్ ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసండి. కొత్త పైథాన్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీ ప్రాజెక్ట్లో చాలా ఈజీగా న్యూలోకి వెళ్ళి పైథాన్ ఫైల్ మీద సెలెక్ట్ చేయండి. మౌజు కంగారు పడద్దు, సింపుల్గా ఈజీగా కంఫర్టబుల్గా రిలాక్స్డ్గా రైట్ క్లిక్ ఆన్ ద ప్రాజెక్ట్, న్యూ పైథాన్ ఫైల్, క్లిక్ చేయండి. వచ్చింది కదా, నేమ్ అడుగుతుంది ఫస్ట్, అక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది నేమ్ అని. నేనేం పెడుతున్నాను, సింపుల్గా వెల్కమ్ అని టైప్ చేశాను, నో స్పేసెస్, వెల్కమ్. ఇక్కడ కింద ఉన్న 3 ఆప్షన్స్లో పైథాన్ ఫైల్, యూనిటీ టెస్ట్, స్టబ్ ఉంది కదా. పైథాన్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని మౌస్తో డబుల్ క్లిక్ లేదంటే క్లిక్ ఎంటర్ క్లిక్ చేయటం వల్ల నాకు ఇక్కడ welcome.py అనే ఫైల్ క్రియేట్ అయిపోయింది. నేను .py ఎక్స్టెన్షన్ ఇవ్వాల, ఈ ఐడిఈ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. బ్యూటిఫుల్. సో కర్సర్ చూడండి, ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను వెల్కమ్ ప్రోగ్రామ్ అంటే వెల్కమ్ ప్రోగ్రామ్ ఏంటి, హలో వరల్డ్ అన్నాం. సో ప్రింట్ మెథడ్ ప్రింట్ చూడండి, ఈ ప్రింట్ అని నేను ఎప్పుడైతే టైప్ చేస్తున్నానో కింద నాకు సజెషన్స్ అంటారా, అనాలసిస్ సజెషన్స్ ఐడిఈస్ ఉంది. ఇవే అవి ఐడి ఎందుకు వాడాలంటే నోట్ ప్యాడ్లో టైప్ చేస్తే మనకి ఇలాంటి కోడ్ కరెక్ట్ రాస్తున్నామా లేదా ఇలాంటి సజెషన్స్ దాంట్లో రావు. సో ఇక్కడ ఎంత ఈజీగా వచ్చింది, ప్రింట్ ఓపెన్ పెరాంథసిస్ ఎండ్ పెరాంథసిస్ ఐడిఈ వేసేసింది. సో ఇన్సైడ్ డబల్ కోట్స్ పెట్టా. సో ఇక్కడ నేను మ్యాటర్ రాసేటప్పుడు HELLO హలో వరల్డ్ టైప్ చేశాను. బ్యూటిఫుల్ కదండి. చూడండి కంట్రోల్ పట్టుకుని అప్ స్క్రాల్ చేస్తుంటే ఫాంట్ సైజ్ ఎంత పెద్దగా హాయిగా కంఫర్టబుల్గా మనకి ఐ కూడా స్ట్రైన్ అవ్వకుండా ఎంత ఇదిగా వస్తుందో. సో ఇక్కడ నేను హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఫైల్ మీద రైట్ క్లిక్ కొట్టి రన్ వెల్కమ్, లేకపోతే కీబోర్డ్ షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ F10 అంటే హలో వరల్డ్ వెల్కమ్ ప్రోగ్రామ్ నేను సింపుల్గా ప్రింట్ అని హలో వరల్డ్ అని, అంటే ప్రింట్ అనేది బిల్ట్ ఇన్ మెథడ్ అనమాట, బిల్ట్ ఇన్ ఫంక్షన్ రెడీగా ఉంది. అయితే స్క్రీన్ మీద రన్ అయ్యి అవుట్పుట్లో కనపడాలంటే మన ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా పనిచేస్తుందో లేదో టెస్ట్ చేయాలనుకుంటే హలో వరల్డ్ అనేది ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసే వెల్కమ్ ప్రోగ్రామ్. హలో వరల్డ్ వచ్చేసింది, నాకు హలో వరల్డ్ వచ్చేసింది అండ్ నా మెమరీ జటాబైట్ అని గంతులేసేయకండి. జస్ట్ సింపుల్గా హౌ యు ఆర్ గోయింగ్ టు బి సెట్టింగ్ యువర్ లోకల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ఫుల్గా ఉందా లేదా, డన్. సో అయితే ఈ హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయడానికి కూడా చాలా టైం పడుతుందండి కొంతమందికి, బిగినర్స్కి. లైక్ స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా ప్రాసెస్లో వెళ్ళకపోతే ఎన్విరాన్మెంట్ సెట్ అవ్వకపోతే రాదు, రన్ అవ్వదు, ప్రోగ్రామ్ సెట్ అవ్వదు. సో నేను ఇప్పుడు చూడండి ఫైల్ మీద రైట్ క్లిక్ కొట్టి రన్ వెల్కమ్ లేదంటే కంట్రోల్ షిఫ్ట్ F10 కొట్టినా కానీ వస్తుంది, రన్ చేశాను. బ్యూటిఫుల్ అండి. హలో వరల్డ్ అవుట్పుట్లో కనపడుతుందా, ఇంకా నాకు ప్రింట్ కానీ ఈ లెఫ్ట్ పెరాంథసిస్ రైట్ పెరాంథసిస్ కానీ డబుల్ కోట్స్ కానీ ఏమైనా కనపడుతున్నాయా, ఏమీ లేవు. ఇంత సింపుల్గా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రన్ చేసి నాకు హలో వరల్డ్ అనే అవుట్పుట్ని నేను సక్సెస్ఫుల్గా తెచ్చుకున్నానండి. అంటే ఒక ప్రోగ్రాము ఇదిగోండి, సి యూజర్స్ కంపైలర్స్ అన్నీ ఇక కంపైల్ చేస్తారు, రన్ చేస్తారు, అన్నీ కూడా ఐడిఈ చూసుకుంటుందండి. ఎందుకంటే మనం
VENVలో మనం పాత్లు సెట్ చేసుకున్నాం. EXE పాత్లు, పైథాన్ ఎక్కడి నుంచి రన్ అవ్వాలి, ఇంటర్ప్రిటర్ పాత్ ఏంటి అన్నీ కూడా మనం సెట్ చేయడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ మీకు పాత్లు కూడా చూపిస్తుంది క్లియర్గా. స్క్రిప్ట్స్ python.exe ఎక్కడి నుంచి రన్ అవుతుంది, వెల్కమ్ ఫైల్ ఎక్కడ ఉంది, EXE ఫైల్ ఎక్కడ ఉంది, క్లియర్గా మీకు అవుట్పుట్లో ఈ యొక్క టెర్మినల్ విండో అంటారు దీన్ని, ఇక్కడ క్లియర్గా అన్నీ చూపించడం జరుగుతుంది. సో ఈ విండోని రీసైజ్ చేసుకోవాలనుకుంటే పైకి ఇక్కడ ఒక వేరే వస్తుంది కదా యారోస్, అప్ అండ్ డౌన్, ఇలా మీరు డౌన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అన్ అవుట్పుట్. ఈ అవుట్పుట్ని కూడా మీరు పెద్ద చేయాలనుకుంటే లైక్ ఇక్కడ క్లిక్ చేసుకుని కంట్రోల్ పట్టుకుని అప్ స్క్రాల్ డౌన్ స్క్రాల్ చేస్తే ఎస్ యూ విల్ గెట్. పర్టికులర్గా మౌస్ కర్సర్ని అప్ చేసేది డౌన్ చేసేది కనుక మిస్ అయితే ప్రీవియస్ ఆప్షన్ ఉంది కదా, విండో కొంచెం బ్యాక్ వెళ్ళి మీరు ఆ ఆప్షన్స్ని చెక్ చేయండి. ఎస్, కంఫర్టబుల్గా ప్రోగ్రామ్ని రాయటం నేర్చుకోండి. ఒక హెలో వరల్డ్ ఎప్పుడైతే మనం రాసామో, ప్రోగ్రామ్ ఏదైతే రన్ అయిందో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం. సో ఈ రోజుకి బిగినర్స్ ఎవరైతే స్టార్ట్ చేసి ప్రోగ్రాంలోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళు ఈ సెషన్ ఇక్కడతో ఆపేయచ్చు. అంటే పాస్ చేసుకుని నెక్స్ట్ డే ట్రై చేయండి. ఏమండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది.